గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగతో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. మాండూక్యోపనిషత్తు విచారణలో రెండవ భాగంలో మనం ఇప్పటికీ అయమాత్మ బ్రహ్మం అనేటటువంటి మహావాక్య విచారణను పూర్తి చేస్తున్నాం. ఈ అయమాత్మ బ్రహ్మం అనే విచారణను పూర్తి చేయాలి అంటే 4 నాలుగులు 16, అంటే ప్రతి దాంట్లో 4 చరణములు ఉంటాయి. దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మ, కేవలాత్మ అనే చతుష్పాత్. ఈ లక్షణం బాగా తెలియాలి. చతుష్పాత్ అనేది ఒక లక్షణం. ఇది చాలా స్తోత్రాలలో అనేక రకాలుగా వస్తుంది. ఈ చతుష్పాత్ లక్షణం అవగాహన అవ్వకుండా మనకి వేదాంత సారం పట్టుబడదు. ఒకటే 2గా కనపడుతోంది, 2 4గా కనపడుతోంది, 4 అనేకంగా కూడా కనపడుతుంది. కానీ ఉన్నది ఒకటే. ఈ ఉన్నది ఒక్కటి అన్నటువంటి నిర్ణయానికి మనం పూర్ణంగా రావాలన్నమాట. అలా వచ్చేటట్లుగా మన నిర్ణయం అయితే తప్ప మనకి పరం అనేది నిర్ణయం అవ్వదు. పరబ్రహ్మం అనేది నిర్ణయం అవ్వాలి అంటే తప్పక రావాల్సినటువంటి నిర్ణయం ఏమిటంటే ఏకం సద్ బ్రహ్మ. ఈ నిర్ణయానికి రావాలి. అందుకని ఈ విచారణ అంతా ఎలా చేస్తామంటే ముందు అనేకత్వాన్ని విచారణ చేస్తాం. దాన్ని తెచ్చి ఏం చేస్తాం, ముందు 2 దగ్గర కట్టేస్తాం, ద్వి దగ్గర కట్టేస్తాం. కట్టేసిన తర్వాత ఏం చేసాం, 2 లేదురా బాబు ఒకటే ఉన్నాడు. తర్వాత ఏం చేస్తాం, 1 కూడా లేదురా బాబు పరమే ఉన్నాడు. అక్కడ కూడా చతుష్పాతే. ముందేం నిరసిస్తామయ్యా అంటే అనేకత్వాన్ని అంతా తెలియజెప్పి ఆ అనేకత్వం అంతా లేదురా నాయన అని తెలియజెప్తూ ఉంటాం, నిరసిస్తూ ఉంటాం. జ్ఞాన మార్గంలో 2 పనులు ఉంటాయి అన్నమాట. ఒకటేంటి, తెలుసుకోవాలి. 2 ఏం చేయాలి, నిరసించాలి. తెలుసుకుని వదిలేస్తే లాభం లేదు. మళ్ళీ ఏం చేయాలి, నా ఇతి నాహమితి, నా ఇతి నాహమితి, నా ఇతి నాహమితి. కాదనాలి దానివల్ల. ఆ కాదనటం నేర్చుకోవాలి అంటే ఆ కాదనగలిగినటువంటి గురువును ఆశ్రయించి నువ్వు ఎలా కాదనాలో నేర్చుకోవాలి. అంతా దోషం ఎక్కడొస్తుందంటే ఆ కాదనటంలో దోషం వస్తుంది, మళ్ళీ అనేకత్వం వచ్చేస్తుంది. రాకుండా అంతం రావాలన్నమాట. ఇది జాగ్రత్తగా అనుభవజ్ఞుడైన గురువును ఆశ్రయించమని మనకి శాస్త్రంలో ప్రతి చోట కూడా అలాగా ఉంటుంది. అందుకని విచారణ చేసేటప్పుడు సోహమితి నాహమితి, అది నేనే ఉన్నాను అనే నిర్ణయం దాకా రాదు. తదుపరి ఏం చేయాలి, అది నేను కాదు అనే నిరసన చేయాలి. కాబట్టి చేసేటప్పుడు ఎలా చేయాలో మనం ఒక క్రమమైన పద్ధతిలో సమన్వయాధికరణం అని బ్రహ్మసూత్రాలలో ఒక అధికరణమే ఉంటుంది ఏకంగా మొత్తం. దాంట్లో చాలా సూత్రాలను వరుసపెట్టి చెబుతారు ఎలా సమన్వయం చేయాలి. అలా ఆ సమన్వయాధికరణం దృష్టితో చేస్తేనే అది పరబ్రహ్మం అనే నిర్ణయం దాకా వెళుతుంది. లేకపోతే ఇడిగిరికి జగత్తు వైపు పోయి. కాబట్టి బ్రహ్మసూత్రాలకి భాష్యం జగద్భావంతో ద్వైత భావంతో కూడా చెప్పవచ్చు, కానీ అది శృతియుక్తం కాదన్నమాట. అందుకని మాండూక్యోపనిషత్తు స్పష్టంగా ఏం చెప్తుందంటే నువ్వు ఏ విచారణైనా చెయ్యి, ఏ నిర్ణయమైనా తీసుకో, లేదా ఏది జగత్తులో చూడు, ఏది అనుభవించు,
ఏదైనా చెయ్యి, అసలు ఏమి చేయకపో. ఎప్పుడు ఎక్కడ ఉండాలి? సర్వం హేతద్బ్రహ్మాయమాత్మా బ్రహ్మాసోయమాత్మా చతుష్పాత్. ఇక్కడి నుంచి ఏ పరిస్థితిలో కూడా నువ్వు దిగజారకూడదు, ఒక్క మెట్టు కూడా దిగజారకూడదు. అదే నీ లక్ష్యం, అదే నీ లక్షణం కూడా. లక్ష్య లక్షణ అభేదం అంటారు. ఈ ఉపనిషత్తు ప్రతిపాదించేది ఏంటయ్యా అంటే లక్ష్య లక్షణ అభేదం. మిగిలిన అన్ని చోట్ల ఏం చేస్తామంటే లక్ష్యం ఒక చోట ఉంటుంది, దాని లక్షణాలు చెప్పుకుంటూ పోతాం. అంటే అర్థం ఏమిటి? పంచకోశ వ్యతిరిక్త, తాపత్రయ నిర్ముక్త, శరీరత్రయ లక్షణ, గుణత్రయాతీత, అవస్థాత్రయ సాక్షి, సచ్చిదానంద ఆత్మా అని చెప్తాం. ఆత్మని చెప్పాలంటే ఇన్ని చెబితే కానీ అది అవ్వదు. ఇందులో ఏది ఆత్మ అన్నాము? ఏది ఆత్మ అంటే ఆ చివరి చెప్పింది ఒకటే ఆత్మ. ముందు 5 ఏమిటంటే అంటే నేను కాదు నేను కాదు నేను కాదని రాదు. పంచకోశాలు నేను కాదు, శరీర త్రయాలు నేను కాదు, గుణత్రయాలు నేను కాదు, తాపత్రయాలు నేను కాదు, అవస్థాత్రయాలు కూడా నేను కాదు. అప్పుడు ఏమైపోయి అవస్థాత్రయం కూడా నేను కాదనేటప్పటికీ చతుర్థం మన్యంటే 4వ స్థితిలోకి వచ్చేసి తురియంలోకి వచ్చేసి. తురియంలోకి నీవు అనుభవపరీత్యా నువ్వు ప్రవేశించిన వాడవైతేనే నీకు ఈ చతుష్పాతన లక్షణం అర్థం. తుర్యం అనే లక్షణం రాలేదనుకోండి, అప్పుడు లక్ష్యమైనటువంటి అయమాత్మ బ్రహ్మను అందుకోవడం కుదరదు. అయమాత్మ బ్రహ్మను అందుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ రెండు ఒకటే. తుర్యం అనే లక్షణము, అయమాత్మ బ్రహ్మం అనే లక్ష్యం అనే నిర్ణయము రెండు ఒకటే, భేదం లేదు. కానీ లక్షణం వరకు మాత్రమే తెలుసుకుని ఆగిపోయావు, అది ఎప్పటికీ పూర్తవదు. కాబట్టి లక్ష్య లక్షణ అభేద స్థితిని నిరూపిస్తూ ఉంటుంది ఈ ఉపనిషత్తు. దీన్ని బాగా సూత్రంగా పట్టుకోవాలి. అంటే మాటలతో చెప్పడానికి ఇది వీలు కాదు, కానీ సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదలా ఇదిలా అదలా ఇదిలా అని ఎందుకు చెప్తామంటే దీని బుద్ధి యొక్క ఊహకు అందించే ప్రయత్నమే. మాటలన్నీ కూడా బుద్ధి యొక్క ఊహకు అందించే ప్రయత్నం అన్నమాట. ఈ బుద్ధిని పైనుంచి మనం ఎట్లా అయితే చేయి అందించి పైకి ఎట్లా పిల్లవాడిని లేపుతాము, మనం ఎత్తుకోవాలి. పిల్లవాడిని ఏం చేస్తాం? తల్లే వంగాల్సిందే. పిల్లవాడిని పైకి ఎగరమంటే ఎగురుతాడా? ఎగరలేడు కదా. అట్లాగే ఈ బ్రహ్మానుభవం ఉన్నటువంటి మహర్షులు, గురువులు అందరూ కూడా ఏం చేశారంటే వంగి వచ్చారు. వంగి వచ్చి ఈ ఎవరికైతే ఈ అనుభవం లేదో వాళ్ళకి మాటల రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతేగాని ఇది యథాతథంగా ఈ మాటలే ఆ స్థితిని తెలియజేస్తాయని చెప్పడానికి వీలు. తప్పక నువ్వు ఆ స్థితికి చేరితేనే, అలా ఉంటేనే అది నీకు అనుభవానికి వస్తుంది, లేకపోతే రాదు. ఇది గ్రహించాలి. సరే, ఇప్పుడు మనం పొద్దున విచారణ ఎక్కడికి పూర్తి చేశాం? ప్రథమ పాదాన్ని పూర్తి చేశాం. జాగరిత స్థానో బహిష్ప్రజ్ఞా సప్తాంగ ఏకోనవింశతి ముఖ స్థూలభుగ్వైశ్వానర ప్రథమ పాద. ఇందులో 19 నోళ్ల సంగతి చెప్పాం. సప్తాంగములు అంటే ఏం లేదు, పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు. సమిష్టికి చెప్తున్నాం అనమాట. అవి ఉంటేనే కదా ఇవి ఉన్నాయి, లేకపోతే లేవు కదా. ఈ సత్యాన్ని మనం గ్రహించాలన్నమాట. ఎక్కడికక్కడ సప్తాంగాలు అంటూ ఉంటాం. అదేమిటంటే పైన స్వర్గం అంటాం చూసారా, ఆ స్వర్గమే వైశ్వానరుని యొక్క తల. అలాగే సూర్యచంద్రులే వైశ్వానరుని యొక్క కళ్ళు. మనం పురుష సూక్తంలో చెప్పిన విషయమే, అదే పునరావృత్తి చేస్తున్నాం మళ్ళా. కాబట్టి అగ్నియే వైశ్వానరుని యొక్క నోరు, అలాగే వాయువే వైశ్వానరుని యొక్క శ్వాస, అలాగే ఆకాశమే వైశ్వానరుని యొక్క శరీరం, దిగంబరుడు అంటున్నాం కదా. అలాగే నీరుయే వైశ్వానరుని యొక్క సృష్టికి ఉపయోగించే జననేంద్రియాలు, భూమి వైశ్వానరుని యొక్క పాదములు, పాదోశ్యముఖమాసీత్ అంటున్నాం కదా అక్కడ కూడా. కాబట్టి అయితే ఏమిటంటే వాస్తవానికి స్థూలంగా కనబడుతున్న పంచభూతాలను లెక్కేస్తే కుదరదు. ఇట్లా నీకు అర్థం అవడం కోసం చెప్పినప్పటికీ భూమి పాదములు నీకు అర్థం అవడం కోసమని స్థూలంగా నీకు తెలిసి నోన్ టు అన్నోన్ చెప్పడానికి ప్రయత్నం అనమాట. కానీ వాస్తవానికి కింద నుంచి పైకి లేదు, పైనుంచి కింద. కాబట్టి ఇది పైనుంచి నీ కిందకు అర్థం కావాలి అంటే నువ్వు తప్పక ఉదాసీనుడు, ఆసీనత పైన ఉండాలి. పైనుంచి చూడడం వస్తే గాని, అంటే నిరపేక్ష దృష్టి వస్తే గాని ఇది ఎలాగో అర్థం కాదు. అంటే ఇంక ఏమై ఉండాలి? స్వర్గము నరకం అనే దృష్టి ఉండకూడదు. వియన్ మండలాన్ని స్వర్గం అంటుంటాం వేదాంతంలో. పెద్ద చిక్కు ఇది. మామూలుగా మాటల్లో స్వర్గం అని అంటాం కానీ
వేదాంతంలో స్వర్గం అంటే ఏమిటంటే ఆ వియన్మండలం అంతా ఆ విశ్వం వ్యాపించి ఉంది, ఆ వ్యోమం అంతా కూడా స్వర్గమే. అది దాని అర్థం, నాకమని అర్థం అది. మరి ఇప్పుడు ఆ వియన్మండలం ఆ వ్యోమం అంతా ఏమిటయ్యా అంటే ఆయన తలట. ఇంతకు మించి ఏం చెప్తాం? అన్నీ చెప్పేసినట్టేగా. మళ్ళా నోరు, మళ్ళా శ్వాస, మళ్ళా పాదములు ఎట్లా చెప్తావు? వ్యోమం అంతా ఆయన తల అన్నప్పుడు వేరుగా ఉన్నాయా? వేరుగా లేవని చెప్పడానికి మిగిలినవని చెప్తాం. అంతేగాని వేరుగా ఉన్నాయనే దృష్టితో కనుక చూస్తే నీకు ఎప్పటికీ అర్థం. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం? తల ఎక్కడ ఉంది, పాదాలు ఎక్కడ ఉన్నాయి. తల వేరుగా ఉంది, పాదములు వేరుగా ఉంది అనే దృష్టితో ఈ శరీరంలో మనం ప్రవర్తిస్తున్నాం. కానీ ఉన్న సద్బ్రహ్మము నుండి ఇవన్నీ అంశీభూతములై ఉన్నాయి. చిత్తు, ఆనందం అనేవి కూడా అందులో అంశీభూతములై అయి ఉన్నాయి. సమస్త జగత్తు బ్రహ్మములోనే అంశీభూతమై ఉంది. సకల జీవరాశి బ్రహ్మములోనే అంశీభూతమై ఉంది. అసలు బ్రహ్మము కాదని చెప్పడానికి రెండోది లేదు. అయమాత్మ బ్రహ్మ. ఈ దృష్టి నీకు కలిగితే తప్ప నీకు భేద దృష్టి పోదు. ఇది అభేద దృష్టి అంటే. అదే దృష్టితోటి చెప్తున్నాడు. స్వప్నస్థానో జరుపునాయన పైకి జరుపు. 4. స్వప్నస్థానోంతః ప్రజ్ఞ సప్తాంగైకోనవింశతి ముఖ ప్రవిష్టభుక్తైజసో ద్వితీయ పాదః. అర్థం. ఆత్మ యొక్క రెండవ పరిమాణం తైజసుడు అనబడుతున్నాడు. దీని చేతన అంతర్ముఖమైనది. 7 అవయవాలు, 19 నోళ్లు గల తైజసుడు స్వప్నావస్థలో మానసిక లోకాన్ని అనుభవిస్తాడు. జీవులందరూ కూడా తల్లి గర్భంలో నుంచే మొదలుపెట్టిన పనిని మనం ఉదయమే తెలుసుకున్నాం. ఏది? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ. మరి జీవుడు తల్లి గర్భంలో తుర్యాన్ని అనుభవించగలడా? లేదు. తుర్య స్థితిని జీవుడు అక్కడ అనుభవించలేడు. ఎందుకని అనుభవించలేడండి? కారణం వాడు అవిద్యాస్వరూపుడుగా ఉన్నాడు కాబట్టి. వాడు శరీరమే నేనుగా ఉన్నాడు తల్లి గర్భంలో. మరి వాడు ఇప్పుడు ఎందుకు పుట్టాలండి అంటే వాడికి ఒక సంకల్పం కలిగి, నేను ఎప్పటికైనా సరే ఈ అవిద్య అనేటటువంటి ఆవరణను తొలగించుకోవాలి. తొలగించుకుంటే తప్ప పునః మాతృగర్భాన్ని ఆశ్రయించకుండా ఉండేటటువంటి పరిస్థితి నాకు రాదు. బాగా బాధించబడేవాడు ఎవడయ్యా అంటే తల్లి గర్భంలో ఉన్న శిశువే. పుట్టిన తర్వాత కాదు, వాడు పొందే దుఃఖాలలో పుట్టిన తర్వాత నుంచి మృత్యు లోపల అనుభవించే దుఃఖాలు ఎన్నైతే ఉన్నాయో ఈ దుఃఖాలన్నీ కూడా తల్లి గర్భంలోనే ముందు అనుభవించేసేస్తాయి సూక్ష్మంగా. ఆ సూక్ష్మంగా అనుభవిస్తున్నటువంటి దుఃఖాలలో నుంచి బయటపడటం కోసం పుడుతున్నాడు. ఎందుకు పుడుతున్నాడయ్యా? పుట్టిన తర్వాత నుంచి శరీరాన్ని వదిలేసే లోపల పొందే సమస్త జీవితానుభవము కూడా తల్లి గర్భంలో ఉన్నటువంటి శరీరం జీవుడు సూక్ష్మంగా ముందే అనుభవించేస్తున్నాడు. అక్కడ అనుభవించబడిన సూక్ష్మం వాడికి బాధాకరమై ఉన్నది. దాని చేత తప్పించబడుతున్నాడు వాడు. ఎలా ఇందులో నుంచి బయటపడే మార్గం ఏమిటా అని వెతుక్కుని బయటపడుతున్నాడు. తల్లికి అంటలేదట. ప్రతి తల్లి ఏమనుకుంటుంది? నేనే పిల్లల్ని కన్నాను కాదట. నీవు ఆ తల్లి గర్భస్థ శిశువు ఏ సూక్ష్మంలో అయితే తన జీవితం మొత్తాన్ని ముందుగా అనుభవించేస్తున్నట్ట. ఎలా సాధ్యమండి? అది సాధ్యం అవడమే భగవద్గీతలో ఆయన చూపెట్టేశాడు విశ్వరూప సందర్శన గారు. యుద్ధం జరగలేదు ఇంకా. స్థూలంగా అక్కడ ఏమైనా జరిగిందా అంటే ఏదో అందరూ ఎదురుకుండా ప్రశాంతంగా కనబడుతున్నారు. ఎవరి గొడవలు వాడు ఉన్నాడు, ఎవరి శంఖాలు వాడు ఊతున్నారు, ఎవరి వేరి వాడు వాయిస్తున్నారు. అంతా యుద్ధ సన్నాహాలు జరుగుతూ ఉంటే అర్జున చూడిదిగో అన్నాడు. అంత చూడంటే అందరూ అయిపోయారు, అక్కడ యుద్ధం అంతా అయిపోయింది. మరి అలా చూపెట్టాడు కాబట్టి అర్జునుడు నమ్మాడు. అది చూపెట్టకపోతే అర్జునుడు నమ్మేవాడు కాదు, మనలాంటి వాడేగా అర్జునుడు కూడా. ఇది అయిపోయింది అప్పటిదాకా అంటూ ఉంటే ఇంక నమ్మటం లేదు. పూర్తిగా నమ్మేటి చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు కొద్దిగా ఇన్ని పైకి లేపాలి. సమిష్టి సూక్ష్మ స్థితిలోకి నేను లేవనెత్తాడు. అది దివ్య చక్షువులను ఇవ్వడం అంటే. దదామితే దివ్యం చక్షుం అంటున్నాడు కదా. నీకు దివ్య చక్షువులను ఇవ్వకపోతే నువ్వు తెలుసుకోలేవా? తెలుసు కనుగొనలేవు దీన్ని. కాబట్టి ఇదిగో నీకు దివ్య చక్షువులు ఇస్తున్నాను అన్నాడు. మరి దివ్య చక్షువులు అంటే ఏంటి అంటే సమిష్టి సూక్ష్మాన్ని గ్రహించగలిగే జ్ఞానం, దానికి దివ్య చక్షువులు అంటే. సమిష్టి సూక్ష్మానికి సంబంధించిన సాక్షి ఎవరు? హిరణ్య గారు.
అందుకని మనం ప్రతిదానికి సూర్యుడి దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన హిరణ్య గర్భుడు కాబట్టి. ఆయన ప్రత్యక్ష దైవము, ఏకకాలంలో సూక్ష్మానికి, సమిష్టి సూక్ష్మానికి ఆధారం కూడా. కాబట్టి నువ్వు ఏది అన్వయం చేసినా ఎక్కడి నుంచి అన్వయం చేయాలట? సూర్యస్థానం నుంచి అన్వయం చేయాలి. బ్రహ్మగారు, ఆ సూర్యుడు బ్రహ్మమై ఉన్నాడు. ఆ సూర్యుడు ఎవరి వల్ల ప్రకాశిస్తున్నాడు అంటే బ్రహ్మ ప్రకాశమే సూర్యప్రకాశంగా మనకు కనపడుతుంది. ఆ హిరణ్య గర్భ ప్రకాశంగా కనబడుతోంది. జాగరూకుడవై గమనిస్తే సూక్ష్మం అంటే స్వప్నం కదా. ఇష్టికి లెక్కేస్తే సూక్ష్మం అంటే ఏమిటి? స్వప్నం. స్వప్నం అన్నప్పుడు ఏమైంది అని అడిగి, ప్రతిరోజు నువ్వు స్వప్నాన్ని ఎప్పటి నుంచో అనుభవిస్తున్నావు అంటున్నావు కదా. స్వప్నం అంటే ఏమిటి? ఏం చేసావు నువ్వు? ఏం మార్పు వచ్చింది నీలో అని అడిగాం. నాకేం మార్పు రాలేదు అన్నాడు. లేదయ్యా బాబు, చాలా మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది? జాగ్రత్త అవస్థలో ఇంద్రియ సంవేదనలు పొంది 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 నువ్వు ఎంత విశ్రాంతి తీసుకున్నామనుకున్నా వీలు కావట్లేదు. ఏం పని చేయలేదంటే నేను విశ్రాంతిగానే ఉన్నానంటే నిద్ర రాకుండా ఆగిందా? టైం ప్రకారం అది వచ్చేస్తుంది కదా. వచ్చినప్పుడు కూర్మాంగాని ఇవా అది లోపలికి ముడుచుకున్నాయి కదా. తాబేలు డిప్పలోకి తన అంగ ప్రత్యంగాన్ని ఎట్లా ముడుచుకుందో అలా నువ్వు స్వప్నావస్థలోకి ముడుచుకుంటున్నావు కదా. నిద్ర లేకపోతే స్వప్నం ఎలా వచ్చింది? నువ్వు జాగ్రత్తావస్థలోనే గనక శాశ్వతంగా కొనసాగుతూ ఉన్నావు అనుకో, నీకు స్వప్నం వచ్చే అవకాశం ఉందా? కాబట్టి నిద్రావస్థ, సుషుప్త్యావస్థ అనేటువంటి డిప్పలోకి ముడుచుకున్నాడు. ఆ ముడుచుకునే దశలో సగం తెలివి, సగం నిద్ర, సగం ప్రజ్ఞ, సగం నిద్ర, సగం సుషుప్తి. ఈ రెండూ కలిసి స్వప్నమైంది. ఈ స్వప్నంలో కలుగుతున్నదంతా సత్యమేనా? ప్రతివాడికి ఇదో ప్రశ్న మానవ జీవితంలో. రాత్రి నాకు ఈ కళ వచ్చింది, ఇది సత్యమేనా? అబ్బో, నాకు ముందే తెలిసిపోతున్నాయండి. రేపు జరిగేవి ఇవాళే తెలిసిపోతున్నాయండి. ఎప్పుడో జరిగేవి ఇప్పుడే ముందే అర్థమైపోతున్నాయండి. నన్ను రాత్రి నాకు కళ వచ్చిందండి బాబు, ఇవాళ నేను పడిపోతాను. ఇవాళ పడిపోతాను, నిన్న రాత్రి కరెక్ట్ వచ్చింది. మరి అంటే నీలో ఉన్నటువంటి చేతనమైన మనస్సు వెనక్కి ముందుకి వెళ్ళగలుగుతుంది. అది భవిష్యత్ కాలంలోకి వెళ్ళగలదు, భూతకాలంలోకి వెళ్ళగలదు. ఇంకేం చేయగలదు? అదే ద్రష్ట, అదే దృశ్యాన్ని కూడా సృష్టిస్తుంది. అదే దృక్స్వరూపంగా చూస్తుంది. చూచేది అదే, చూడబడేది అదే, చూచేవాడు కూడా అదే. మూడు పాత్రలని స్వప్నావస్థలో ఏకకాలంలో పోషిస్తుంది. తత్కారణం చేత అది కర్మచక్రంలో నుంచి కాలచక్రంలోకి ప్రయాణం చేయగలిగే సామర్థ్యాన్ని పొంది. అవన్నీ సత్యమే అవుతాయి, కళలన్నీ సత్యమే అవుతాయి అంటారండి. అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకని? అది కర్మచక్ర పరిధిలోనే ఊహిస్తోంది అనుకోండి, అప్పుడు అవి సత్యం కావు. కర్మచక్ర పరిధిలో నుంచి ఉన్నతతరమైన చేతనతో కాలచక్ర పరిధిలోకి కనుక అది ఎదగగలిగినప్పుడు అప్పుడేమైంది? కాలచక్రంలో ఈ కర్మచక్రం చాలా చిన్నది. ఇప్పుడు సైకిల్ తొక్కుతుంటామండి, తొక్కినప్పుడు ఎక్కడ పెద్ద చక్రాన్ని తొక్కామో చిన్న చక్రాన్ని తొక్కామో? చిన్న చక్రాన్ని తొక్కాం మనం. పెడల్ దగ్గర ఏముంది అంటే చిన్న చక్రమే ఉంది. ఇది తీసుకెళ్ళి మనం ఏం చేసాము? పెద్ద చక్రానికి ఒక చిన్న చక్రం పెట్టామట. దీనికి దానికి చైన్ తగిలించాం. ఇప్పుడు ఈ పెద్ద చక్రం ఆ చిన్న చక్రాన్ని తిప్పుతుంది, అంతే కదా. సాక్షాత్ టైర్ని తిప్పుతుందా? తిప్పటల్లా. ఆ చిన్న చక్రం ఏం చేసింది? దానికి 10 రెట్లు పెద్ద చక్రాన్ని తిప్పేసి. చూడండి మరి, అంటే దీని అర్థం ఏంటి? చక్ర భ్రమణం అనేది మనకి కర్మచక్రం చాలా చిన్నది, చాలా చాలా చిన్నది. కాలచక్రం అనేది చాలా విస్తారమైనటువంటి. కానీ ఈ కర్మచక్రం ఆ కాలచక్రంతో ఒకే ఇరుసు మీద సంబంధపడి, పరమాత్మ పరబ్రహ్మం అనేటటువంటి ఇరుసు మీద సంబంధపడి, ఏకకాలంలో ఈ రెండు ఒకే ఇరుసు మీద ఉన్నాయి. కాబట్టి మనకు భగవద్గీతలో ఏం చెప్తాడు? నాయన, చుట్టూతా ఉన్న గింజలన్నీ నలిగిపోతాయి, మధ్యలో ఇరుసు దగ్గర, ఆధారం దగ్గర ఉన్నటువంటి వాడు నలగబడడు. అందుకని నువ్వు మాయను అధిగమించాలంటే ఎవరిని పట్టుకోవాలి? నన్నే పట్టుకోవాలి. మన్మయా మాం ఉపాశ్రిత, నన్నే ఉపాసించాలయ్యా నువ్వు, నీకు వేరే అన్యం లేదు, నో ఛాన్స్. ఎక్కడెక్కడైనా భగవద్గీతలో మాం ఉపాశ్రిత, మాం అన్న శబ్దం ఎక్కడెక్కడైతే వచ్చిందో అక్కడల్లా ఎవరు? ఆ మాం అంటే ఎవరు అని ప్రశ్న వేసుకోవాలి.
మాం అంటే శ్రీకృష్ణుడు అని సమాధానం చెప్పాం ద్వైతంలో. మాం అంటే ఎవరని చెప్పాము ఇప్పుడు? నన్నే శరణు తెచ్చాలి నువ్వు. దైవీహేషా గుణమయి మమ మాయాదురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేయాంతరంతితే అని అనమాట. చూడండి, మాం ఎన్నిసార్లు వాడు. ఆ మాంకి ఏమని అర్థం చెప్తావు ఇప్పుడు నువ్వు? మాం అంటే శ్రీకృష్ణుడు అండి, మురళీలోలుడు అండి, లేకపోతే గోపీలోలుడు అండి, ఇది అర్థం చెప్పాము అనుకోండి. అప్పుడు ఏమైపోయింది? ద్వైతానికి వచ్చేసి మాం అంటే ఎవరు? నేను కదా. మరి నేనంటే ఎవరు ఇప్పుడు అక్కడ? ఏ నేను సాక్షిగా ఉన్నదో ఆ నేననే సాక్షిని నువ్వు ఆశ్రయిస్తే ఈ వ్యవహారం కదా, గుణమంతా వ్యవహారం కదా. దైవీహేషా గుణమయి అంటున్నాడు కదా, అదంతా ఏంటి? అది జీవ వ్యవహారమైనా దైవ వ్యవహారమైనా సరే, ఈశ్వర వ్యవహారమైనా సరే, జీవ వ్యవహారమైనా సరే, అవి రెండు ఉపాధులు కదా. జీవోపాధి, ఈశ్వరోపాధి, ఆ రెండింటిలోనూ వ్యవహారం ఉంది, ఆ రెండింటిలోనూ సృజన ఉంది. అవన్నీ కూడా దేంతో కూడుకుని ఉన్నాయి? గుణంతో కూడుకుని ఉన్నాయి. విడిపోవాలంటే ఏం చేయాలి? మన్మయా మాముపాశ్రిత, నన్నే పట్టుకోవాలి నువ్వు, నన్నే ఉపాసించాలి నువ్వు. మమ మాయా దురత్యయ, మళ్ళీ ఏమంటున్నాడు? మమ మాయా దురత్యయ. ఎవరు పెట్టాడయ్యా ఈ గుణాలతో కూడిన మాయని? అంటే నేనే పెట్టాను. దేనికోసం పెట్టాను? నన్ను తెలుసుకోవడానికే పెట్టాను. తెలుసుకుని ఏం చేస్తాను? మాయ లేనిదని తెలుసుకో. నీకు బ్రహ్మము గనక నిర్ణయం అయితే మాయను తీసివేయడానికి నువ్వేం ప్రయత్నం చేయక్కర్లేదు. ఎందుకని? మాయ లేనిదని బోధపడు. ఇప్పటి వరకు మనం ఏం చేసాం? మాయ లేనిదని నిరూపించడానికి నానా తంటాలు పుట్టాం. ఎందుకని? తీర్థయాత్రలు చేసామో చేయలేదు, పుష్కరాలకు వెళ్ళామో లేదు, తీర్థాల్లో మునిగామో లేదు, అనేక రకాలైన ప్రయత్నాలు, బ్రహ్మ ప్రయత్నాలు ప్రపంచంలో ఎన్నున్నాయో అవన్నీ చేసామో చేయలేదు. ఎందుకు చేసావని అడిగి, మాయ కదండి. ఇదంతా మాయని తెలుసుకోవడం, చేయడం ఎందుకు? తెలుసుకుంటే సరిపోతుంది. ఇది మాయ అంటే ఏమిటి? యా మాసా మాయ, ఏది లేదో అది మాయ అని దాని వ్యుత్పత్తి అర్థం. మరి ఇది లేనిదని ఉండటం రాదని, అది రాకనే కదండి ఇవన్నీ చేయడం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు జ్ఞానికి కర్మఫల త్యాగం, కర్తృత్వ త్యాగం ఏకకాలంలో జరుగుతాయి. కర్తృత్వ త్యాగం చేసిన వాడికి కర్మఫల త్యాగం అనేది అత్యంత సులభం. నువ్వు కర్తృత్వ త్యాగం చేయకుండా కర్మఫల త్యాగం చేయడానికి ఏమైంది? ఓసారి చేసినట్టు అనిపిస్తుంది, ఓసారి చేయనట్టు అనిపిస్తుంది. నేను ఎప్పుడూ నిష్కామ కర్మే చేస్తాను. నేను ఎవరు చేస్తున్నారు? నేనే చేస్తున్నాను. నేనే చేస్తున్నానంటే నిష్కామ కర్మ ఎట్లా అవుతుంది? అవదు. కర్తృత్వ త్యాగం చేయకుండా కర్మఫల త్యాగం అవ్వదు. మరి మీరు కర్మయోగంలో అలా చెప్పారు కదండి, అప్పుడు నువ్వు కర్మ ప్రధానంగా ఉన్నావు కాబట్టి నీకప్పుడు విభాగ న్యాయాలు చెప్పలేదుగా. కర్మణ్యేవా అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ అని నేను చెప్పాను, నేనే చెప్పాను. ఎందుకు చెప్పాను? నీకప్పుడు అంతే ఉంది పరిణామం. నీ కెపాసిటీ అర్థం చేసుకోగలిగే శక్తి అంతే ఉంది. తర్వాత ఏం చెప్పాను? నేను అవతల ఇంకా చాలా చెప్పా కదా. అది చెప్పినప్పుడు ఏం చెప్పాను? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంద్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని కూడా నేను చెప్పే కదా. మరి సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నప్పుడు నీకు డౌట్ రావాలి కదా. అక్కడేమో ఏం వదిలిపెట్టద్దు, నువ్వు అన్నీ చేయాల్సిందే అని అన్నావా? ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? అని వదిలేసేమో. ఎవరికి ఈ మాట ఎవరికి చెప్పాడు, ఆ మాట ఎవరికి చెప్పాడు? ఇప్పుడు ఈ మాట పట్టుకెళ్ళి కర్మిష్టికి చెప్పాము అనుకోండి, ఏమవుతుంది? ఆ పరిణామం పూర్తి కానివాడు ఏమనుకున్నాడంటే, నాకు సంసారం వద్దు, నాకు పెళ్ళాం వద్దు, నాకు పిల్లలు వద్దు, నాకు ఇల్లు వద్దు, నాకు వాకిలు వద్దు అని చెట్లు పుట్టలు పడుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళైనా ఏం చేశాడు? సరే ఇక్కడికి వదిలేసి అక్కడికి వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? అదే జపం, అదే తపం, అదే ధ్యానం, అదే సదాచారం. కర్మ చేయకుండా ఉన్నాడా? ఇప్పుడు చేసాడు. ఇదే కర్మ, అదే సత్కర్మ ఇక్కడ చేయవచ్చుగా, అదే సదాచారం ఇక్కడ చేయొచ్చుగా. సన్యాసం ఎప్పుడైంది అంటే రెండు త్యాగం చేయాలి కనీసం. ఏమిటది? సంగత్యాగము, కర్తృత్వ త్యాగం. ఈ రెండు చేయాలంటే మొదటి అభ్యాసం ఏముండాలి నీకు? కర్మఫల త్యాగం. కాబట్టి కర్మఫల త్యాగం అనే అభ్యాసం చేయాలి. అది నీకు సంగత్యాగం అనే పరిణామాన్ని తీసుకుని రావాలి. ఆ సంగత్యాగం అనే బలంతో జ్ఞానాన్ని సముపార్జించాలి. నేను సాక్షి అనేటటువంటి జ్ఞానంతో
కర్తృత్వ త్యాగం చెయ్యాలి. నువ్వు గృహస్థాశ్రమంలోనే చేస్తావో సన్యాసాశ్రమంలో నువ్వు ఎందులోనే చెయ్యి. నువ్వు బ్రహ్మచర్యంలో కూడా చేయవలసింది ఇదే. కాబట్టి ఇప్పుడు మనకు అన్ని చోట్ల స్వామీజీలు మనకు పశుపతి పట్టణంలో కనబడతారు కదా, వాళ్ళందరూ ఎవరు బ్రహ్మచారి. వాళ్ళందరికీ కూడా ఏమిటి నియమం అంటే నువ్వు కర్మఫల త్యాగం చేయాలి, సంఘత్యాగ స్థితిని పొందాలి, తదుపరి కర్తృత్వ త్యాగ స్థితిని పొందాలి. ఏమండి ఏమి లేదు టకటకా చెప్పుకుపోతున్నది సాధ్యమయ్యేది అంటారా? ఎప్పటికైనా అయ్యే పని అని అంటారా నా చేత? ఎందుకు అవుదయ్యా? ఆలోచించు, నువ్వు రోజు చేస్తున్నావు ఈ పని. కాకపోతే ఏమనుకుంటున్నావు అంటే ఎక్కడికో వెళ్ళి చేస్తేనే అది అవుతుంది అనుకుంటున్నావు. అది తప్పు. నేను రోజు చేస్తున్నానా? చేస్తున్నావు. ఎలాగా నిరూపించుతుంది ఈ శ్లోకం. ఇప్పుడు ఈ రెండవ చరణం ఏం చూపిస్తుందంటే జాగరిత స్థానో, ఏదైనా స్వప్న స్థానంకి వచ్చాం కదా, స్వప్న స్థానో అంతఃప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతి ముఖ వివిక్త భుక్తైజసో ద్వితీయ పాద. అంతా నాదే, అంతా నాదే, అంతా నేనే, అంతా నేనే అనుకుంటూ జాగ్రత్త అవస్థలో పనిచేసావా, పని చేయలేదా? చేసావుగా. మరి వదిలేసి ఎక్కడికి పోయావు? స్వప్నావస్థలో త్యాగం చేయలేదా? చెయ్యబుద్ధి స్వప్నావస్థలోకి ఎలా వెళతావు? వీటిని కూడా పట్టుకుపో. నేను కూర్చున్న కుర్చీ నాదే, కుర్చీతో సహా స్వప్నంలోకి వెళ్ళు. వెళ్ళలేవుగా. ఈ శరీరంలో కూర్చున్న వాడను నేనే, శరీరంతో సహా వెళ్ళి స్వప్నావస్థలో వెళ్ళలేవుగా. వేసుకున్న కోటు నేనే, నాదే అన్నాడండి. ఈ కోటుతో సహా వెళ్ళి స్వప్నంలో ఎలా వెళతావు? వదిలేసి వెళుతున్నావా లేదా? కాబట్టి ఒక అవస్థలో నుంచి మరొక అవస్థలోకి వెళ్ళేటప్పుడు ఈ అవస్థలో ఏవైతే సత్యం అని అంటున్నావో ఇవన్నీ వదిలేసేగా వెళుతున్నావు. మరి నేను ఎప్పుడో 100 ఏళ్ళకోసారో లేకపోతే 50 ఏళ్ళకోసారో సన్యాసం పుచ్చుకుంటానంటావేంటి? సన్యాసం అంటే వదిలేయడమే కదా. ఈ వదిలేసే పని రోజు చేయడం లేదా? ఒక అవస్థలో నుంచి మరొక అవస్థలోకి మారినప్పుడు ఈ అవస్థలో ఉన్న ప్రపంచం అంతా వదిలేసావు, ఈ అవస్థలో ఉన్న సంగత్వం అంతా వదిలేసావు, ఈ అవస్థలో ఉన్న కర్తృత్వం అంతా వదిలేసావు. మరి ఆ అవస్థలో ఇక్కడ ఉన్నట్టుగా అవి లేవుగా. ఉన్నాయా? లేవుగా. నారద మహర్షిని అడిగారు ఒక మహర్షిగా, తపస్సు చేసుకుంటున్నాడు. అంటే విష్ణుమూర్తి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? 1008 ఏనుగులను సూది బెజ్జంలోంచి పంపిస్తున్నాడయ్యా అన్నారు. 1008 ఏనుగులు సూది బెజ్జంలోంచి పంపించడం ఏమిటండి? మీరు ఏం చెప్తున్నారు? మీకు అర్థం అవుతుంది అసలు అన్నాడు. ఎందుకని? ఆయన స్థూల భుక్, స్థూలంలో వీలు కాదు అది. మరి ఎప్పుడు వీలవుతుంది? స్వప్నంలో వీలవుతుంది. ఎందుకు వీలవదు? ఎందుకని? నువ్వే సూది పెడదాము, నువ్వే ఏనుగు, 1008 ఏనుగులు రమ్మన్నా వచ్చినాయి, వెళ్ళమన్నా వెళ్ళి. వీలు కదా. సూక్ష్మంలో వీలవుతుంది, స్థూలంలో వీలు కాదు. కాబట్టి నువ్వు స్థూల భుక్గా ఆలోచించినంత వరకు దేవతల పురాణాలు వగేరాలు చెప్పారే అవన్నీ కట్టుకట్టు. ఎందుకని? నీకు ఆ తెలియలేదు కాబట్టి, నీకు అనుభవం లేదు కాబట్టి, నీకు ఆ ప్రజ్ఞా వికాసం లేదు కాబట్టి. అంతే. మన దేశంలో కూడా చాలా మంది మహానుభావులు ఇలా అనేకమైనటువంటి ప్రజలను మార్చడానికి ఇలాంటివి అనేకం చేస్తూ ఉంటారు. అందరూ భగవాన్ సత్యసాయిబాబా వారు ఇలా ప్రసంగిస్తున్నారు ప్రశాంతనిలయంలో, తెలుగు స్టేడియం. అదే ఏకకాలంలో మరో చోట ఉన్నారు, మరో చోట కూడా ప్రసంగిస్తున్నారు. వాళ్ళు లైబ్రరీలో ఇస్తున్నారు, వీళ్ళు లైబ్రరీలో ఇస్తున్నారు. ఎలా సాధ్యం? అది కూడా ఒక సిద్ధయ్య. అలా ఎన్నో రకాలైనటువంటి మిస్టిక్ ఇండియా చాలా ఉందండి. ఆ మిస్టిక్ ఇండియా జోలికి వెళితే అంతా సూక్ష్మమే. హనుమంతుడు ఆ చివరికి సంజీవని పర్వతం తెచ్చాడు. ఎలా తెచ్చాడు? పర్వతం ఈయన కంటే బరువా? పర్వతం కంటే ఈయన బరువా? ఎలా వీలైంది? అసలు ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం, అంత దూరం ఎలా వెళ్ళాడు? ఎలా తెచ్చాడు? స్థూల భుక్కుగా ఆలోచించు. ఇందాక చెప్పిన ప్రథమ చరణంతో ఆలోచిస్తే ఇది వీలవుతుందా? మనం ఇప్పుడు వెళ్ళాలండి, అది ఎక్కడో జరిగింది. ఎక్కడ జరిగింది? శ్రీలంకలో జరిగింది. ఎక్కడ ఉంది సంజీవని? హిమాలయాల్లో ఉంది. ఎక్కడ? బద్రీనాథ్లో ఉంది. అక్కడికి వెళ్ళాలి, సూర్యోదయంలో తేవాలి. అది 5 సంజీవని వైద్యం పూర్తి చేయాలి. మళ్ళీ తీసుకెళ్ళి పర్వతం తీసుకెళ్ళి పెట్టి చేసాడా? చేయలేదా? స్థూల బుక్గా ఆలోచిస్తే ఏం తెలిసింది? నాట్ పాసిబుల్, ఇంపాసిబుల్. మీరు అన్ని ఇంపాసిబుల్ చెప్తున్నారండి. కానీ అవన్నీ ఎలా చేశాడు? సూక్ష్మ బుక్కుగా చేశాడు. అంటే
నీలోనే సూక్ష్మమైనటువంటి చైతన్య వికాసం ఉన్నది, దాంతో అన్నీ సాధ్యమే. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాను. నీకు అసలు జీవితంలో అర్థం కాని సబ్జెక్ట్ అంటూ ఒకటి ఉందండి. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా అర్థం కావాలి. ఏం చేయాలి మీరు? రాత్రులు నిద్రపోయేటప్పుడు అది అనుకుంటూ పడుకోవాలి, ఆలోచిస్తూ పడుకోవాలి. తెల్లారేటప్పుడు నీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరు ఆ సొల్యూషన్ ప్రతిపాదించారు? ఎలా ఎక్కడ చూసింది? ఇంట్యూషన్ అంటారు. అండి నేనేమంటారు, అవబోధ. ఈ అవబోధ ద్వారా అనేకమైనటువంటి వేదాలను వెల్లించారు, శృతులు వెల్లించారు. అవన్నీ దేంతో వెల్లించారు? వాళ్ళకి తోచినాయి అంతే. నాకు దోచడం లేదే, నువ్వు స్థూల భుక్రా నాయన, ఇంకా అక్కడ దాకా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు నీ స్వప్నావస్థ, మన స్వప్నావస్థ ఇప్పుడు ఎక్కడుంది అంటే జాగ్రత్తావస్థలో ఉన్న సంసారమే స్వప్నావస్థలో కూడా అనుభవించే జీవభావ స్థితిలోనే ఈ స్వప్నావస్థ ఉంది. కానీ సమిష్టి సూక్ష్మ శరీరం అనేటటువంటి స్థాయికి ఇది వికసించలేదు. అందుకని ఏమంటున్నాడు? సప్తాంగాని, 7 అంగములతో ఉంది, 19 నాళ్లతో ఉంది. అక్కడేం చెప్పాడో ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. మరి అక్కడేం చెప్పాడు? ఈ ప్రపంచానంతా భోగిస్తున్నాడు వైశ్వానరుడని. ఇక్కడ ఆ మాట అన్నాడా? వివిక్త భుక్కు అన్నాడు. చూడండి, ప్రవివిక్త భుక్కు. ప్రకాశ స్వరూపుడై ఉన్నాడు. ప్రకాశ స్వరూపుడై ఉండి ఏం చేస్తున్నాడట? బ్రహ్మాండాలను సృష్టిస్తున్నాడట. బ్రహ్మాండాలను తనలో లయింపజేస్తున్నాడు. ప్రవివిక్త భుక్కు. సూక్ష్మ భుక్ కాదు వాడు, స్థూల భుక్ అన్నమాట. ఎట్లా స్థూల సూక్ష్మాలకు అన్వయం చేస్తూ చెప్పడల్లా ప్రవివిక్త భుక్కు. అక్కడేమన్నాడు ఇందాక? స్థూల భుక్కు అన్నాడు. అంటే పదార్థంగా అయితేనే వైశ్వానరుడికి పనిచేస్తుంది, విషయంగా అయితేనే వైశ్వానరుడికి పనిచేస్తుంది. కానీ చూడండి అక్కడ స్థూల భుక్కు అంటే వైశ్వానరుడికి పనిచేయాలి అంటే కేవలం పదార్థం కానీ విషయం కానీ అయితేనే అది పనిచేస్తుంది. కానీ ఎప్పుడైతే ప్రజ్ఞా వికాసం వచ్చిందో, ప్రజ్ఞానం బ్రహ్మ అనేటటువంటి స్థాయికి ఈ వైశ్వానరుడు ఎదిగాడో అప్పుడు ఏమైపోయాడు? తైజసుడు అయిపోయాడు, ప్రకాశ స్వరూపుడు అయిపోయాడు. ఎంత ప్రకాశం కలిగి ఉన్నాడే అంటే బ్రహ్మాండ వ్యాప్త ప్రకాశం, అంత ప్రకాశాన్ని కలిగి ఉన్నాడు. దీనినే మనం అనేక రకాలుగా యోగంలో, ధ్యానంలో, రకరకాల మార్గాలలో, అనేక చిత్రాలలో చూపిస్తూ ఉంటాం. ఆ పై నుంచి ప్రకాశం వచ్చి నీ మీద పడింది, నీదంతా ప్రకాశం, నీ శరీరమే ప్రకాశం అయిపోయింది. ఇలా రకరకాల భావాలలో, భాగాలలో ఈ ఒక్కదానిలో నుంచే యోగ మార్గాన్ని విస్తారంగా ప్రవచించారు. ఈ ఒక్క సూత్రమే, ఇంకా మిగిలిన ఏం చెప్పరు వాడు. ఎందుకని ధ్యానం చేస్తూ కూర్చున్నాడండి. ఎవరు వచ్చారు ఇప్పుడు? ఎవరో ఓ దేవత గారు వచ్చారు. మామూలు ఇప్పుడు మెలకువలో ఉన్నప్పుడు రాలేదు. ధ్యానం చేస్తే వచ్చిన దేవత గారు మెలకువలో కూడా రావచ్చుగా, ఎందుకు రాలేదు? ఆయన కనెక్ట్ అవ్వలేదు, నువ్వు కనెక్ట్ అవ్వలేదా? ధ్యానం చేసేలా కనెక్ట్ అయ్యావు. అప్పుడు ప్రవివిక్త భుక్, స్థూల భుక్ అన్న స్థాయి నుంచి 2వ చరణానికి ఎదిగావు. ఇంద్రియ వికాసం అనే స్థాయి నుంచి ప్రజ్ఞా వికాసం అనే స్థాయికి ఎదిగావు. చైతన్య వికాసం అనే స్థాయికి ఎదిగావు. వాళ్ళందరూ చైతన్యం అనే తలంలో ఉన్నారు, ప్రజ్ఞ అనే తలంలో ఉన్నారు, పదార్థం అనే తలంలో లేదు. అర్థమైనా? నీకు విటమిన్లు కావాలి, ప్రోటీన్లు కావాలి, అంతేనా కాదు? మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కావాలండి. అవి కావాలా? క్యారెట్, బీట్రూట్ ఇవి కావాలా? ఆ క్యారెట్ బీట్రూట్ కావాలన్నాను కదా, అవి లేవా? అందులో ఉన్నాయి. నువ్వు క్యారెట్ తినాలి, బీట్రూట్ తినాలి. డాక్టర్ ఏం చెప్తున్నాడు? అలా చెప్పడాలా నీకు? కాస్త బలమైన ఆహారం తినమ్మా, విటమిన్లు, మినరల్స్, మైక్రో ప్రోటీన్ డైట్ తీసుకోండి. అక్కడికి వెళ్ళి ఇప్పుడు షాప్కి వెళ్ళి నాకు ప్రోటీన్ డైట్ ఇవ్వమంటేసాడు వాడు. ఏమిసాడు? పప్పులు అన్ని చేతిలో పెట్టి ఇదే ప్రోటీన్ బాగున్నాయి. మరి ఇప్పుడు అది సూక్ష్మం, ఇది స్థూలం. ఏది ప్రధానం? సూక్ష్మమే ప్రధాన. సూక్ష్మం లేని ఈ స్థూలం ఏం చేసుకుంటావు? ప్రయోజనం ఉందా? నేను రోజు పొట్ట నిండా తింటున్నానండి, బాగానే తింటున్నానండి అని డాక్టర్ గారు. నువ్వు బాగానే పొట్ట నిండినా కూడా నీకు బలం లేదురా నాయన. మనం కూడా ఏం చేసాం? బుర్ర నిండా ఆలోచనలు పెట్టేసాం, బుర్ర నిండా కర్మచక్రానికి సంబంధించినవన్నీ నింపేశాం.
నింపేసి ఏమంటున్నావు, నాకు ఈశ్వరుడు కనపడాలి, నాకు ఈశ్వరుడు కనపడాలి, నాకు ఈశ్వరుడు కనపడాలి. నువ్వేమవ్వాలి? ఈశ్వర సాక్షాత్కారం కలగాలి అంటే స్థూల భుక్ దగ్గర నుంచి ప్రవివిక్త భుక్ అవ్వాలి. ఈ పరిణామం పూర్తవ్వాలి, ఆ ఇంట్యూషన్ లెవెల్ రావాలి నీకు. అందుకని మన వాళ్ళు ఎన్ని తిప్పలు పడ్డారో అన్ని స్తోత్రాలు అర్థం అదే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సరే. అదంతా ఏం చెప్తున్నాడు? ఆయన ఎక్కడో బాల సముద్రంలో పడుకున్నాడు. ఎక్కడుంది బాల సముద్రం? నువ్వు ప్రపంచం కాదుగా, రాకెట్ వేసుకెళ్ళినా కూడా ఎక్కడా బాల సముద్రం, అని నీళ్ళ సముద్రాలే కనబడదు, బాల సముద్రాలే కనబడే. చూడండి అసలు ఎంత పెద్ద వాళ్ళు. ఆ కల్పన ఎలా చేశాడయ్యా అంటే, నిన్ను ఎలా అయినా సరే ఈ స్థూల బుక్ అన్న దశలో నుంచి ప్రవివిక్త బుక్కి చేర్చాలి. ప్రకాశనాన్ని పాల సముద్రంతో కూర్చాడు. చూడండి, క్షీరసాగర మథనం అదో పెద్ద పౌరాణిక కల్పన. అందులో ఏముంది? సంజ్ఞారూపకమైన బోధన ఉంది. ఎందులోంచి పుట్టారంటే వీళ్ళంతా దేవతలు, ఐరావతం, ఉచ్చేశ్రవం, లక్ష్మీదేవి, వీళ్ళంతా ఎందులోంచి పుట్టారు? ఇప్పుడు ఎక్కడ ఉంది బాల సముద్రం? కల్పతరు ఎన్ని చెప్పామండి అందులోంచి పుట్టిన? ఓ పెద్ద ఏకరవు పెట్టాం, ఎందులోంచి పుట్టాయి అని అడిగాం. ఆ బాల సముద్రం. అప్పుడేమైంది? ద్వైతం అయిపోయింది, సాధ్యపడదు. అక్కడ నువ్వు జీవితం అంతా రాకెట్టేసి వచ్చినా కూడా ఈ బాల సముద్రం ఎక్కడ. మరి ఏం చేయమంటారండి? అది ప్రజ్ఞా ప్రకాశం అయ్యా. క్షీరము అంటే అర్థం ఏమిటి? క్షయము కానిదేదో అది క్షీరం. నువ్వు ప్రకాశం అనే దృష్టితో ప్రవివిక్త భుక్ చైతన్యం అనే తలంలో చూడాలి. ఇవన్నీ చైతన్యం అనే తలంలో నుంచి స్థూలంగా మారినాయి, శక్తి అనే తలంలో నుంచి పదార్థం ఉత్పన్నమైంది అని చెప్పడానికి మా ఉద్దేశం. ఆ క్షీరసాగర మథన ప్రక్రియ అంతా ఏమిటంటే, శక్తి అనే తలంలో నుంచి పదార్థం పుట్టింది. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. కాకపోతే పౌరాణిక పద్ధతులు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వేరే భాషాభేదం ఉండవచ్చు. నువ్వు దాన్ని స్థూలార్థంలో స్వీకరించకూడదు, ఎప్పుడు సూక్ష్మంలోనే స్వీకరించాలి, అంతేగాని స్థూలంలో స్వీకరించకూడదు. కాబట్టి మానవుడు అందరూ తప్పనిసరిగా ఏమవ్వాలట? స్థూల భుక్ దగ్గర నుంచి ప్రవివిక్త భుక్ అవ్వాలి. అవ్వాలి అంటే ఇప్పుడు నువ్వు దృశ్యంగా ఉండాలా, ద్రష్టగా ఉండాలా, దృక్కుగా ఉండాలా? అసలు నాకు వివేకం ఏది ఉండాలా వద్దా? అసలు ఏది దృశ్యమో, ఏది ద్రష్టో, ఏది దృక్ అనే వివేకం ఉండాలా అక్కర్లేదా? ఉండాలి అంటే ప్రీ రిక్విజిట్స్ ముందు 4 ఉన్నాయి. ఏమిటవి? నిత్యానిత్య వస్తు వివేకం ఉండాలి, ఆత్మానాత్మ వివేకం ఉండాలి, కార్యకారణ వివేకం ఉండాలి, సదసద్వివేకం ఉండాలి. ఈ 4 ఉంటే కానీ దృగ్దృశ్య వివేకం రాదు. మరి ఇప్పుడు ఈ 4 మన దగ్గర లేవే, సంపాదించు. నిత్యానిత్య వస్తు వివేకం ఏమని చెప్పాము? అందుకని ఈ ప్రపంచం అంతా కూడా అనిత్య వస్తువులతో నిండి ఉంది. నువ్వు నిత్య స్వరూపుడివి, నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వు సాక్షి స్వరూపుడివి. కాబట్టి నువ్వు నిత్యాన్ని మాత్రమే ఆశ్రయించాలి, అనిత్యాన్ని పరిత్యజించాలి. మరి పరిత్యజించాలంటే వదిలేయమనే చెప్తున్నారు కదండి మీరు. అవును, ఏమేమి వదిలేయమన్నాం? ఇంకా మొదట్లోనే 3 చెప్పాం వదిలేయమని. ఏం చెప్పాం? కర్మఫల త్యాగం చేయాలి, సంఘ త్యాగం చేయాలి, కర్తృత్వ త్యాగం చేయాలి. అది వదిలేయాలి. వదిలేయడం అంటే స్థూల ధర్మంలో వదిలేయడం అని కాదు, నీ అంతరంగంలో వదిలేయాలి. నువ్వు అంతఃకరణం అన్న స్థాయి నుంచి ప్రత్యేగాత్మ అనే స్థాయికి నువ్వు నేను స్థానాన్ని మార్చాలి. మార్చాలంటే మార్చకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? ఇదమా అహమా 2 ఉన్నాయట మానవుడికి. ఏమిటి అడ్డపడుతున్నాయండి? ఇదము అహము, అహంతా మమంతా అన్నమాట. ఇదంతా నాది అంటుంటాడు. వదిలేరా నాయన? ఆహా, ఎప్పుడో నేను కాపురానికి వచ్చినప్పుడు మా ఇంటి నుంచి పట్టుకొచ్చాను నేతి గిన్నెలో ఉన్నటువంటి చెంచా. అంతే. ఎప్పుడు చెబుతుంది ఈవిడికి 80 ఏళ్ళు వచ్చినాయి. అప్పటికి ఆవిడ మనవరాలు ముది మనవరాలు కూడా ఉంటాయి. ఆవిడ కాపురానికి వచ్చినప్పుడు నేతి గిన్నెలో ఉన్నటువంటి చెంచా ఏం చేసుకుంటుంది? వదిలిపెట్టాం. అలాగా ఏమైపోయింది ఇప్పుడు? మరి స్థూల బుక్ మన జీవితం అంతా ఉంటే 90% అంతా స్థూల బుక్గా జీవిస్తాం. మన ఆశ మాత్రం ఏమిటి? నేను ఎలా అయినా కైలాసం వెళ్ళి ఈశ్వర దర్శనం పొందాలి, నేను ఎలా అయినా వైకుంఠం వెళ్ళి నారాయణ దర్శనం పొందాలి, నేను ఎలా అయినా సాయుధ్యాన్ని పొందాలి.
సాయుధ్యాన్ని పొందాలి అంటే సాయుధ్యంలో ఏముంది అని అడిగి, సాయుధ్యంలో ఏముంది? అది కూడా చతుష్పాత్, ముక్తి కూడా చతుష్పాత్, 4 పరిమాణాలు అందులో. పరిమాణమా పరిణామమా? పరిమాణం గుర్తుపెట్టుకోవాలి. పరిణామం అనకూడదు. సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుధ్యం, అది కూడా చతుష్పాతే. వేదాంతంలో అన్ని చతుష్పాతగా ఉంటాయి అన్నమాట. సాయుధ్యంలో అభేదం ఉంది అక్కడ. మరి ఏమంటే సారూప్యంలో కూడా అభేదం స్థూలంగా. నువ్వు కూడా కాసేపు శివుడిలాగా వేషం వేసుకుని, నువ్వు కూడా కాసేపు విష్ణువులాగా వేషం వేసుకుని, కాసేపు అమ్మవారిలా వేషం వేసుకుని ఉన్నావు అనుకో, ఎప్పుడు ప్రవివిక్త భుక్ కలలో, ఇళ్ళలోనే అక్కర్లా, కలలో కూడా నువ్వు అలా ఉండొచ్చు. ఉంటున్నావా? సరే, నిజంగానే నీకు దేవతా దర్శనం కలిగిందండి, సరే, ఈశ్వరానుగ్రహం కలిగినప్పుడు ఆ దేవత నేను ఒకటే అనే స్ఫురణ ఏమైనా కలిగిందా? కలగలేదే. ఏం చేశావు? అమ్మో, అమ్మవారు కనపడ్డారు, సాష్టాంగం పడి. అవునా? సరే, బాగుంది. ఏం చేసావే తర్వాత? సరే, ఆ దర్శనం కలిగింది. నీలో ఏం మార్పు వచ్చింది? నీలో ఏ వివేకం కలిగింది? ఏ వివేకం కలగడం ఏంటి? నాయన, నాకు అమ్మవారు కనపడ్డారు, అసలు నాకంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో. ఎక్కడికి వచ్చేసాడు? మళ్ళా స్థూల బుక్ అంతే. ఎప్పటికప్పుడు ఎందులో వెళ్తున్నాడు? ఒక అడుగు అవతలకి అయ్యా, 10 అడుగులు ఇవ్వగలిగా. కానీ నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? వివిక్త బుక్. ఇదంతా లేనిదని ఆయన ఈ కనబడుతున్న దానినంతా కూడా సంఘ త్యాగం చేయాలి, కర్తృత్వ త్యాగం చేయాలి, కర్మఫల త్యాగం చేసి నేను ప్రజ్ఞాస్వరూపుడను అని ఎవరైతే సమిష్టి సూక్ష్మ స్థాయిలో హిరణ్య గర్భుడుగా ఉన్నాడో వాడికి ఈ 19 పనిచేయాలి. ఆ తైజసుడికి ఈ 19 పనిచేయడం. అభిమానం చేత ఆ పేరు పెట్టామంతే. వాడికి వైశ్వానరుడని ఎందుకు పేరు పెట్టాం అంటే ఆ విషయం మీద వాడికి అభిమానం ఉంది కాబట్టి వాడికి వైశ్వానరుడని పేరు. ఈ ప్రకాశంతో ఏ అయితే దర్శనాలు, దృశ్యాలు కనబడుతున్నాయో ఈ దృశ్యాల యందు అభిమానం కలిగి ఉన్నాడు. అందువల్ల వీడిని తైజసుడని పేరు. భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఇదే విషయం అడిగి, ఏముందయ్యా తెర మీద బొమ్మ అన్నారు. అయిపోయింది. ఏముందయ్యా తెర మీద బొమ్మ కాదా? పడుకున్నాడండి, నిద్ర అనే తెర వచ్చిందా రాలేదా? చీకటి తెర వచ్చిందా రాలేదా? దాని మీద ఏమైంది? ప్రాజెక్ట్ అయింది. అంతేనా? నా కళలో మీరు కనపడ్డారండి అని భగవాన్ రమణులు అడిగారు. ఓ అలాగా, నేను ఇళ్లలోనే కనపడతాను అనుకున్నానే, నీ కళలో కూడా చూడగలిగే శక్తి వచ్చేసిన, నాకంటే నువ్వే గొప్ప. అంటే అర్థం ఏంటి? తెర మీద బొమ్మ కదా, నీకు ఆ సత్యం ఎప్పుడు బోధపడింది? నువ్వు సాక్షిగా ఉంటేనే. స్వప్నావస్థకు సాక్షిగా ఉంటే తప్ప నీకు ఈ తైదశ నిర్ణయం పూర్తవు. కేవల ప్రకాశం మాత్రమే కనపడుతున్న వాడికి తెర మీద సినిమా కనపడగలిగే అవకాశం ఉంది. మనకి టీవీలో సినిమా కనబడాలంటే ప్రకాశం ఉండాలా వద్దా? ఉండాలి. ప్రకాశం కనబడేవాడికి సినిమా కనబడిందా? కనబడలేదు కదా. సినిమాలో ఉన్న అరిషడ్ వర్గాలు ఏమైనా పనిచేసినాయా? ప్రభావితమైనయా? అవ్వలేదు కదా. షడూర్లు ఏమైనా ప్రభావితమైనయా? అవ్వలేదు కదా. షడ్వికారములు ఏమైనా అయినాయా? అవ్వలేదు. తెర మీద బొమ్మ కదా. మరి అప్పుడు ఆ తెరకి ఏమైనా రంగు ఉందా? ఏ వర్ణంలో ఉందండి తెర? ఏ వర్ణం లేదు. ఎందుకని? కేవల ప్రకాశం మాత్రమే ఉన్నది అని ఎవరైతే స్వప్రకాశ స్థితిలో సాక్షిగా నిలబడ్డాడో వాడు ప్రవివిక్త భుక్. వాడప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ. ఏమండి, ఈ ప్రజ్ఞానం బ్రహ్మం వేరేనంటారా, ఒకటేనంటారా? మళ్ళా ఈ మెట్ట అయిపోయింది. జ్ఞానస్థితిలో మాట్లాడుతున్నాం. మళ్ళా ఇందాక ఏం చెప్పాం? ఏదైనా అయమాత్మ బ్రహ్మమే, ఉన్నదంతా బ్రహ్మమే, రెండవది లేదు. మరి ఇప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ అంటే నీకు సూత్రం ఏం చెప్పాం? ప్రజ్ఞానం బ్రహ్మ అంటే మన చదువుకున్నాడు, వాక్యార్థం, వాక్య వృత్తికెళ్ళి చదువుకున్నాడు. మనుష్యాశ్వగవాదిషు, మనుషుల్లో గాని, అశ్వాలలో గాని, గుర్రాలలో గాని, విపీలికంలో గాని, బ్రహ్మములో గాని, ఆపస్తంభ పర్యంతం ఉన్నదంతా ప్రజ్ఞయే, ఉన్నదంతా ప్రజ్ఞా ప్రకాశమే. ఈ ప్రకాశం బ్రహ్మమేనా? ముందు ఏం చెప్పాం? అందుకే లక్షణ వాక్యం ఏం చెప్పాం? అందుకే జాగ్రత్తగా గమనించాలి, దాన్ని వదిలిపెట్టకూడదు అనమాట. కాబట్టి ఈ స్వప్నావస్థలో ఏదైతే ప్రవివిక్త భుక్
సమిష్టి సూక్ష్మమైనటువంటి హిరణ్య గర్భమైనటువంటి స్వప్రకాశ అనుభవం సాక్షిత్వం ఏదైతే ఉందో అది అనుభవానికి వచ్చినప్పుడల్లా నీకేం స్ఫురణకు రావాలట? సర్వం ఏతద్ బ్రహ్మాయమాత్మా బ్రహ్మాసోయమాత్మా చతుష్పాత్. ఆ జాగ్రత్తావస్థలో ఉన్నటువంటి సాక్షి అయినటువంటి ప్రత్యేగాత్మ, ఈ స్వప్నావస్థలో ఉన్నటువంటి స్వప్రకాశ రూపమైనటువంటి ప్రత్యేగాత్మ వేరు వేరా ఒకటేనా? రెండో ఆత్మ ఎక్కడిని చూసింది? రెండో ఆత్మ వచ్చిందంటానికి వీలు కాదు. ఆ వైశ్వానరుడు వేరే, ఈ తైజసుడు వేరే అంటానికి వీలు కాదు. కేవలం అది తెర మీద బొమ్మ, అక్కడో తెర మీద బొమ్మ, ఎక్కడో తెర మీద బొమ్మ. ఇదేమిటండి అక్కడా తెర మీద బొమ్మ ఇక్కడా తెర మీద బొమ్మేనంటారా? అక్కడా తెర మీద బొమ్మే ఇక్కడా తెర మీద బొమ్మే. ఎలాగా? ఆదిశంకర్లు ఏకశ్లోకిలో చెప్పారు. సూటిగా సమాధానం, దీనికి పరిష్కారం ఒక శ్లోకంతో పూర్తి చేసేసారు. ఎంత పెద్దగా చెప్పక్కర్లేదు ఆయన. చెప్తా చూడన్నారు. నీకు ప్రపంచం కనబడుతోందా? కనబడుతోంది. ప్రపంచం దేని వల్ల కనబడుతోంది? ప్రశ్న చూడండి. ఏంటి ప్రపంచం దేని వల్ల కనబడుతోంది? ప్రపంచం దేని వల్ల కనబడుతోంది? ప్రకాశం వల్ల కనబడుతోంది. ప్రకాశం లేకపోతే ప్రపంచం ఎలా కనబడింది నీకు? లేదు కదా. ప్రకాశం లేకపోతే ప్రపంచం లేదంతే. అంతేనా కదా? ఇప్పుడు గాఢమైనటువంటి చీకటి ఉందండి, ప్రకాశం లేదు, ఏం కనబడుతుంది నీకు? ఏనుగున్నా కనబడదు, చీకటి ఏనుగు చీమన్నా కనపడదు. అపస్తంభ పర్యంతం పిపీలి గాలి బ్రహ్మ పర్యంతం నీకు ఏది కనపడాలన్నా ఏది తెలియబడాలన్నా ఏముండాలి? ప్రకాశమే ఉండాలి. కాబట్టి నీ బయట ప్రపంచాన్ని చూడాలన్నా నీకేముండాలి? ప్రకాశమే ఉండాలి. నీ లోపల ప్రపంచం ఉందా లేదా? ఇందాక ఇప్పుడు చెప్పాం కదా, సూది బెజ్జంలోంచి ఒక 1000 ఏనుగులు విడిపోయినాయి. ఏ ప్రకాశంలో వెళ్ళినాయి? ఏ ప్రపంచంలో వెళ్ళినాయి? ఆంతరిక ప్రపంచంలో వెళ్ళినాయి. కాబట్టి నీ లోపల కూడా ఒక ప్రపంచం ఉందా లేదా? కాబట్టి నీ జీవితం అంతా దేన్ని బట్టి నడుస్తుంది? ఇప్పుడు నీ ఆంతరిక ప్రపంచాన్ని బట్టి నీ జీవితం నడుస్తుంది. ప్రపంచంలో అందరూ లాయర్లు అవ్వచ్చు కదా, అయ్యే అవకాశం ఉందా లేదు? అంతమంది ఎందుకు అవుతున్నారు? వాళ్ళకన్నా సెపరేట్ తెలివితేటలు ఉంటాయా? వాద వివాదములు. వాడికి ఏముండాలి సంస్కారంలో? వాదము వివాదం. దాంట్లో ఎవరికైతే రుచి అభిరుచి ఆసక్తి ఉంటుందో వాడికి ప్రవృత్తులు ఏమొచ్చేసింది? ఇప్పుడు అది వచ్చేసి. అర్థమైందా? అందరూ డాక్టర్లు అవ్వచ్చు. ప్రపంచంలో ఉన్న మానవులు అందరినీ డాక్టర్లు చేసి పడేసాం అనుకోండి, అసలు అనారోగ్యం అనేది ఉండదు కదా. ఉంటుందా? హాస్పిటల్కి వెళ్ళేవాడే ఉండడు అప్పుడు ఎవడో. అందరినీ డాక్టర్లు చేసి పడేయచ్చు కదా, ఎందుకు చేయలేకపోతున్నాం? వాడికి సర్వీసు లేదు, పాడు లేదు. వాడికి దేహాత్మని బాగు చేయడం. అర్థమైందా? వాడి దృష్టి ఎప్పుడు దేహాత్మేనమ్మా, దివ్యాత్మతో వాడికి పని లేదు. డాక్టర్కి నేను వెళ్ళి దివ్యాత్మ స్వరూపుని అంటాను అనుకోండి, ఇంకో ఉదాహరణ. మన గురువు గారు స్వామి నిర్భయానందం చేసి డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళారు. మీరు కాస్త రోజు ప్రాణాయామం చేస్తూ ఉండండి అని 80 ఏళ్ల వయసప్పుడు చెప్పారు. ఆయన ప్రాణాయామం ఎప్పుడు మొదలు పెట్టారు? ఆయనకి 25 ఏళ్ళు ఉన్నప్పుడు మొదలు పెట్టారు. అంటే 60 ఏళ్ల అనుభవం ప్రాణాయామంలో ఉన్న వ్యక్తికి, ఎవరికైతే బాహ్య కుంభకం, అంతర కుంభకం, కేవల కుంభకం కూడా దాటి కాలం కూడా దాటిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి మీరు కొద్దిగా ప్రాణాయామం చేయండి అని చెప్పామనుకోండి, ఇప్పుడు ఆయన ఏమని చెప్తారు సమాధానం? ఎందుకని? ఆయన డాక్టర్ గారు ఆయన పని ఆయన చేశాడు అంతే. ఆయన తప్పు కాదు అది. అర్థమైందా మీకు? ఇప్పుడు ఆయాసంగా ఉందండి అని వెళ్తే ఆయాసం తగ్గిపోతుంది, రోజు మీరు ప్రాణాయామం చెయ్యండి అంటారు. ఇప్పుడు మనం ఆయనకి ఏం చెప్పాలి? చెప్పలేము. ఇప్పుడు మనం ఆయన దివ్యాత్మ స్వరూపుడు అండి బాబు, ఆయన ఆల్రెడీ అంతర్కుంభకం బాహ్య కుంభకం కేవల కుంభకం, మాకు అవన్నీ తెలిసాయ్యా బాబు, మాకు ఎప్పుడు తెలివి ఇక్కడే ఉంటుంది, మేము కిందకి దిగిరామయ్యా బాబు, మాకు పిలిస్తే పలుకుతాయి, ఇవన్నీ కూడా అక్కర్లేదు, మాకు మహాబంధం అంటే నువ్వు చాలా కష్టపడి మహాబంధం వేయాలి కానీ మాకు మహాబంధం రెప్పపాటులో పడిపోతుంది అయ్యా బాబు అని ఏం చెప్తాం? ఆయన ఇప్పుడు ఈ భాష అంతా ఆయనకి ఎప్పటికి అర్థమవుతుంది? అర్థం కాదు కదా. ఇప్పుడు ఆయనకి సరేనండి మరి అలాగేంటో గొడవ పోలా ఆయనతో. ఎందుకని? ఆయన దేహాత్మకి మాత్రమే వైద్యం చేసేవాడు. కళేవరానికి వైద్యం చేస్తాడంతే, ఆయన పని అంతవరకే. ఆయన దివ్యాత్మక వైద్యం చేసేవాడు కాదు. నేను ఏదో చెప్పబోయాను, ఊరుకో ఆయన పని ఆయన చేయని, కర్తవ్యం ఆయన పైన ఆయన చేయలేదు. మనదంతా చెప్పడానికి రాలేదుగా మనం. కాబట్టి ఆయన ఏదో మందు ఇస్తాడు పుచ్చుకుందాం, ఆయన చేయమంటున్నాడు కదా.
సరే అలాగే అంటే పోలా, ఇప్పుడు మనకు ఆయనతో వివాదం ఏముంది అని అక్కడికి సరిపుచ్చేస్తారా. కాబట్టి జ్ఞాని ఎలా ఉంటాడంటే ఇప్పుడు వాడు స్థూల భుక్గా కూడా ఉన్నాడు, ప్రవివిక్త భుక్గా కూడా ఉన్నాడు. ఎందుకని వాడు బ్రహ్మమై ఉన్నాడు. వాడికి ఏం జాగ్రత్తావస్థ చేత ప్రభావితం కాదు, స్వప్నావస్థ చేత కూడా వాడికి ఏం ప్రభావితం కాదు, సమిష్టి స్థూలం చేత కూడా వాడికి ఏం ప్రభావితం అవదు, సమిష్టి సూక్ష్మం చేత కూడా వాడికి ఏం ప్రభావితం అవదు. ఎందుకని వాడు అయమాత్మా బ్రహ్మము. మళ్ళా దిగి ప్రజ్ఞానం బ్రహ్మకి రావాల్సిన పని లేదు. ప్రత్యేకంగా భూతత్వం పెట్టి ఏమంటే చీమలో కూడా ప్రజ్ఞానమే ఉందా లేదా, బ్రహ్మములో కూడా ప్రజ్ఞానమే ఉందా లేదా అని జిజ్ఞాసుగా పరిశీలనా దృక్పథంతో చూడవలసిన అవసరం లేదు. ఎందుకని ప్రకాశమే వాడై ఉన్నాడు. బయట ప్రకాశమే ఉంది, లోపల ప్రకాశమే ఉంది. బయట ప్రపంచం ఉన్నది, లోపల ప్రపంచం ఉంది. ప్రకాశం ఉంది కాబట్టి ప్రపంచం కనుగొంది. అసలు బయట లోపల ఎక్కడ ఉందండి? ఉన్నదంతా ప్రకాశమే కదా. ఇప్పుడు నీ శరీరం ఉందా లేదా? నీ శరీరం లేదురా నాయన. కేవలము బయట ప్రకాశం, లోపల ప్రకాశం. లోపల ఉన్న ప్రకాశం బయటకు వస్తుంది, బయట ఉన్న ప్రకాశం లోపలికి, అంతే. లోపల ఉన్న ప్రకాశం బయటికి వచ్చింది జాగ్రత్త అవస్థ, బయట ఉన్న ప్రకాశం లోపలికి పోయింది స్వప్నావస్థ. ఇంతేలా జరుగుతుంది నాయన. ఏమంటే ప్రకాశం అసలు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి వెళుతుందంటారా? వెళుతుందని అనుకుంటున్నావు కాబట్టి, ఇంకా నీకు ప్రపంచం యొక్క ఆభాస ఉంది కాబట్టి. ప్రపంచం యొక్క ఆభాస లేదనుకోండి, అప్పుడేమన్నా అంతర్బహిష్య సర్వత్ర వ్యాప్య నారాయణ. లోపల నారాయణే ఉన్నాడు, బయట నారాయణే ఉన్నాడు. అసలు లోపల బయట అనేదే లేదు. దేనికి లోపల, దేనికి బయట? బ్రహ్మాండానికి లోపల, బ్రహ్మాండానికి బయట. ఇప్పుడు నారాయణుడు ఎక్కడున్నాడు? సర్వవ్యాపీ మహేశ్వర. ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేదని కదేద్దాం. హిరణ్యకశిపుడు కూడా మనకు వచ్చిన డౌటే వచ్చింది. ఎక్కడున్నాడో చూపెట్టు. ఏం చెప్పాడు ప్రహ్లాదుడు? ఎందుకు వెళ్ళడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు. నువ్వు కర్మచక్రంలో వెతికితే కర్మచక్రంలోనే కనబడతాడు, కాలచక్రంలో వెతికితే కాలచక్రం. ఈ సృష్టి అంతా కూడా చక్ర సముద్భవం, చక్ర సైక్లిక్ యాక్షన్స్ లో తిరిగిపోతుంది ఇదంతా కూడా. మనం మామూలుగా ఏం చెప్తాం పిల్లలందరికీ కూడాను, సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, సూర్యుడు చుట్టూతా ఇలా 9 గ్రహాలు 9 కక్షల్లో తిరుగుతున్నాయి అన్నట్టు చెప్తాం. కానీ అలా తిరుగుతుందా? అలా జరగటల్లా. ఈ సూర్యుడు ఇలా గ్రహరాశులన్నీ వేసుకుని ఆ గెలాక్సీలో తిరుగుతున్నాడు. ఇవేం చేస్తున్నాయి? ఇవి ఇలా ఒకదాని కూడా తగలకుండా ఇలా 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 తిరిగిపోతున్నాయి. 3Dలో చూస్తే ఇవి అలా లేవు. ఇవి 2Dలో చూసినప్పుడు మనం పేపర్ మీద ప్రింట్ చేసి 2D వేసినప్పుడు చుట్టూతా 9 కక్షలు గీసి 9 గ్రహాలు పెట్టాం. కానీ వాస్తవానికి అలా లేవు. నాసా వాడి 3D ప్రొజెక్షన్ చూడాలనుకున్నాం. చూస్తే ఈ సూర్యుడు ఇలా తిరిగేస్తూ ఉంటాడు. అర్థమైందా? తిరిగి వచ్చేసేటప్పుడు ఇవన్నీ ఇట్లా గిరగిరా ఒకదానికి కూడా తగలకుండా ఇలా తిరిగేస్తూ ఉంటాయి. ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఇప్పుడు అది కదా సత్యం. మరి ఇప్పుడు లోపల ప్రకాశం సత్యం అంటావా, బయట ప్రకాశం సత్యం అంటావా, ఉన్నది ప్రకాశం అంటావా? ఎప్పటికైనా నువ్వు ఈ నిర్ణయానికి వచ్చేయాలి. ప్రపంచోపశమం శాంతం. నీ బయట ప్రపంచము లేదు, నీ లోపల ప్రపంచము లేదు. బయట ఉన్నది ప్రకాశమే, లోపల ఉన్నది ప్రకాశమే. ప్రకాశమే ప్రకాశంతో సంయోగిస్తోంది, ప్రకాశమే ప్రకాశంతో వియోగిస్తోంది. ప్రకాశమే ప్రకాశంతో సంయోజనీయతను పొందుతోంది, ప్రకాశమే ప్రకాశంతో వియోజనీయత పొందుతోంది. ఈ సృష్టిలో సకల వ్యవహారం అంతా కూడా ప్రకాశమే చేస్తుంది. అంతటా ప్రకాశమే ఉంటే గుణాలు ఎక్కడి నుంచి? మళ్ళా మొదలు వచ్చేసాడు. ఎందుకని గుణ వ్యవహారం లేకపోతే నాకు ఆనందం లేదే. త్రిగుణ వ్యవహారం లేకపోతే నీకు ఆనందం ఉందా? లేదు. ఇప్పుడు ఈ బెలూన్లు పొద్దున వచ్చినాయండి. అందరిలో కల్లా ఎక్కువ ఆనందం ఎవరికి మీద కలిగింది? ఏ మనకెందుకు కలగలే? అది భ్రాంతి అని మనకు తెలుసు కాబట్టి ఆ అమ్మాయి కలిగినంత ఆనందం మనకు కాదు. వస్తువు అదే, ప్రపంచం కూడా అదే. అర్థమైందా? నిజానికి ఇప్పుడు ఆ అమ్మాయి కలిగిన ఆనందాన్ని సత్యమని మనం అందామా?
అనలేంగా. ఆ పిల్ల ఆనందపడుతుంటే ఇప్పుడు అమ్మాయిని ఏమన్నా అన్నామా? ఏమనలేదు. కానీ ఆ అమ్మాయిలాగా నువ్వు ఆనందపడ్డావా? పడలేదు. ప్రపంచం అన్న వేరా నీకు అమ్మాయికి లేదు. కానీ ఆ అమ్మాయికి ఏమైంది? అద్భుత అనుకుంటుంది. వదిలేసే పైకి వెళ్ళి ఎత్తుకుంటుంది. అందుకని ఆ అమ్మాయికి కింద పడేవే కనబడుతున్నాయి, పైకి వెళ్ళి ఎత్తుకునేవి కనబడాలి. అర్థమైందా? అందుకని అమ్మాయి ఏమనుకుంది? అద్భుత. మనం కూడా ఇలా భ్రాంతి చెందుతున్నాం. ప్రపంచం ఉన్నదనుకోవడంలో పెద్ద భ్రాంతి ఏర్పడింది నీకు. ప్రపంచోపశమం శాంతం. వాస్తవానికి ఉన్నది ప్రకాశమే, రెండవది లేనే లేదు. సర్వవ్యాపకంగా ప్రకాశమే ఉన్నది. నీ బయట ప్రకాశమే ఉంది, నీ లోపల ప్రకాశమే ఉంది. ఘటం లోపల ప్రకాశమే ఉంది, ఘటం బయట ప్రకాశం. అసలు ఘటం ఎక్కడ? ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తవాంధమేవ అనుభావ్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. కేవల ప్రకాశాన్ని మాత్రమే దర్శించేటటువంటి వాడికి లోపలెక్కడ బయట ఎక్కడ? లోపల బయటని ఎలా గీత గీస్తావు? ఒక ఘటం అనేటటువంటి దాన్ని ఒప్పుకుంటేనేగా. పిండాండం అనే ఘటాన్ని ఒప్పుకున్నావు, అప్పుడు పిండాండ వ్యవహారాన్ని ఒప్పుకోవచ్చు. బ్రహ్మాండం అనే ఘటాన్ని ఒప్పుకున్నావు, బ్రహ్మాండ వ్యవహారాన్ని ఒప్పుకోవచ్చు. నేను ఈ ఘటాన్ని ఆ ఘటాన్ని ఎవడు ఒప్పుకోమన్నాడు? కొండ ఉందని ఎవరు చెప్పమన్నారు అసలు? కొండ లోపల కొండకి 9 చిల్లులు ఉన్నాయమ్మా. ఏదైనా ఒక బెలూన్కి 9 చిల్లులు పెట్టుకొద్దిగా గాలిని ఆపలేవే. మరి ఈ బెలూన్కి 9 చిల్లులు ఉన్నాయి కదా, గాలి ఆగుతుంది కదా. ఎవరు ఆపుతున్నారు గాలిని? నువ్వేనా? ఈశ్వరుడు అనవలసిందేనా అక్కడ? రెండవ మాట లేదుగా. 9 చిల్లులు ఉన్న బెలూన్లో గాలిని ఎవరు ఆపుతున్నారు? ఎవరు పట్టి ఉంచుతున్నారు? ఈశ్వరుడు అనవలసిందేనా? ఏ రూపం అమ్మా అభిప్రాయం? ఎన్ని పాములు వేసుకున్నాడా? కాలికి పాము ఎన్ని చెప్పు పైగా? కాలికి పాములు, చేతికి పాములు, మెడలో పాములు, నడువుకు పాములు. నీలో ప్రాణాన్ని పట్టి ఉంచుతున్నటువంటి ఈశ్వరుడికి ఎన్ని పాములు ఉన్నాయి? గంగాధరుడు, గజచర్మాంబరధారి, విభూతిధారి, భస్మాంబర, ఎన్ని చెప్పాము ఆయనకి విశేషణాలు. కానీ వాస్తవానికి ఆయన రూపం ఏమిటమ్మా? చైతన్యం, ప్రకాశం. ఆ చైతన్యం ప్రకాశం అనేది అలా ఒక్కసారి తప్పుకుంటే ఏమైపోయింది? పూరించు. పెద్ద వెంటిలేటర్ కూడా తెచ్చి మరీ పెట్టాం, అవునా? ఈ మధ్య ఎంతకాలం ఎంతమందికి ట్రై చేశాం? ప్రపంచంలో ఓపికన్న వాళ్ళందరినీ దాని మీద ఎక్కించాం. ఎక్కించి అన్ని యంత్రాలు కూడా తగిలించాం. పెద్ద ప్రెషర్ తోటి గాలి కొడుతున్నాయి. అది పెట్టుకుంటే తెలుస్తుంది. పెద్ద పెద్ద సమస్య, దాన్ని భరించడం చాలా కష్టం. పెద్ద ఫ్యాన్లో గాలి నీకు బలవంతంగా లోపలికి నెడుతున్నాను. మరి ఎంత బలవంతంగా వెంటిలేటర్ తోటి గాలి కొడితే గాలి నిలబడలేదనండి. అంటే ఆ చైతన్య పురుషుడు గనక ఈ చైత్యములో నుంచి పక్కకు వచ్చేస్తే ఏమైపోయినప్పుడు నిలబట్టలేదు. అప్పుడు మరి దీనికి ఏమని విలువిద్దాం? తెర మీద బొమ్మ, అంతే కదా. చిన్నప్పుడు ఓ పాట ఉండేది, ఆధిమిత కధిమి తొలు బొమ్మ దీని తమాష చూడవే మాయ బొమ్మ. ఇప్పుడు మా చిన్నప్పుడు ఇప్పుడు ఓ తెర తీసుకొచ్చి తోలు బొమ్మలు ఆడిస్తూ ఈ పాట సులభంగా చెప్పేశాడు అంతే. ఆధిమిత కధిమి తొలు బొమ్మ దీని తమాష చూడవే మాయ బొమ్మ. ఇది మాయబొమ్మరా నాయన, ఇది లేదు. ఉన్నది ప్రకాశం. లేదని చెబుతూ అక్కడ ఆగలేదండి వాడు. ఉన్నది చైతన్యం, ఉన్నది ప్రకాశం, ఉన్నది బ్రహ్మం. నీకు ఈ నిర్ణయంలో నువ్వు గనక జాగ్రత్తావస్థలో స్వప్నావస్థలో గనక నువ్వు నిలకడగా గనక ఉన్నట్లయితే అప్పుడు నీ జాగ్రత్తావస్థ సమాధి స్థితి. అప్పుడు నీ స్వప్నావస్థ సమాధి అయిపోయింది. ఇప్పుడు మామూలుగా మనం హఠయోగ సిద్ధాంతం ప్రకారం నువ్వు సమాధి స్థితిని పొందాలంటే ఏం చేయాలి? చాలా బ్రహ్మ ప్రయత్నం చేయాలి. అట్టా ఇట్టా. కానీ జ్ఞానయోగ పద్ధతికి వచ్చేటప్పటికి ఏం చేశాం?
నువ్వు జ్ఞానంతో చేయాలి అదే పని. ప్రాణంతో చేయవు. ప్రాణంతో చేస్తే హఠయోగం, దాని పేరు క్రియాయోగం. రెండో పేరు క్రియాయోగం. జ్ఞానంతో చేసేటప్పుడు దేంతో చేయాలి? జ్ఞానంతోనే చేయాలి. ఎలా చేయాలి? ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే. నేను నాలుగో వాడిని, నేను తురియాన్ని, నేను ప్రకాశాన్ని, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను బ్రహ్మస్వరూపుణ్ణి, నేను సాక్షి స్వరూపుణ్ణి, నేను జ్ఞానస్వరూపుణ్ణి, నేను ఆనంద స్వరూపుణ్ణి. సచ్చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద స్వరూపుడను నేను. ప్రపంచం లేదు. ప్రపంచమే లేదంటుంటే అహంత ఎక్కడ ఉన్నాడు? మమంత ఎక్కడ ఉన్నాడు? నాది ఎక్కడుంది? నేనెక్కడుంది? ప్రపంచం ఉంటేనేగా నీ నాదికి నేనుకి ఆధారం. కాబట్టి ఇప్పుడు దేని తీసేస్తున్నాడు? నువ్వు ప్రజ్ఞానం బ్రహ్మ, నువ్వు బ్రహ్మస్వరూపుడివి. బ్రహ్మస్వరూపుడిలో ఇప్పుడు అదేంటి 770 అంతస్తుల లిఫ్ట్ ఉందా లేదా, స్కై డెక్ ఉందా లేదా అన్నావు అనుకో. ఒరే ఉన్నది బ్రహ్మ. వాడు మమ్మల్ని అక్కడ పట్టుకెళ్ళి ఒకసారి స్కై డెక్ ఎలా ఉందని అడిగాడు. పైనుంచి చూసేవాడికి ఈ స్కై డెక్ వాళ్ళు ఏం కనబడుతుంది? ఓహో, మనుషుల్లా కనబడేవాళ్ళు చీమల్లా కనబడుతున్నారు. స్థూల దృశ్యమే తేడా తప్ప నిరపేక్ష దృశ్యం నుంచి పైనుంచి బ్రాహ్మీభూత స్థితి నుంచి చూసిన వాడికి ఏం లేదు, బ్రహ్మాండమే లేదు. వాడికి బ్రహ్మాండమే లేదనే నిర్ణయం పొందినటువంటి వాడికి ఆకాశంలోకి తీసుకెళ్లి విమానంలో తొంగుతాడు. ఏమన్నాను అన్నాడు. వాడికి ఏం అద్భుతంగా అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు? అద్భుత అనిపించినప్పుడల్లా బెలూను చిన్నపిల్ల గుర్తురావచ్చు. స్థూల భుక్ దిగిపోతున్నావు కిందకి. ప్రవివిక్త భుక్, నువ్వు ప్రజ్ఞానం బ్రహ్మ, నువ్వు బ్రహ్మస్వరూపుడు. ఎవరు చెప్పారు? మాండుక్యోపనిషత్తు చెప్పింది నీకు. నేను ఎక్కడ నిర్ణయం చేసింది ఇప్పుడు? సర్వం హేతద్బ్రహ్మాయమాత్మా బ్రహ్మా సోయమాత్మా చతుష్పాత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బ్రహ్మైవ భవతి బ్రహ్మైవ భవతి బ్రహ్మైవ భవతి.